నిర్మల్ జిల్లాలో ఉన్న సడకుల ఆఫీసర్లు అంతా పని కట్టుకొని పోయి మరి గుడ్డిగుర్రాల పనులు దోముతుర్రా గాడిదలు పెట్టే గుడ్లు ఏరేదందుకు పోయినరా అని నిర్మల్ ప్రజలు కొందరు అనుకుంటురట. అగో రోడ్ల ఆఫీసర్లు ఎందుకు గుడ్డిగుర్రాల పనులు దోమ పోతారు, గాడిదలు పెట్టే గుడ్లు ఎందుకు ఏరేదందుకు పోతారట అంటే చూడుండ్రిగో. అగో రోడ్డు మీద రాళ్ళు రప్పలు చెత్త చెదారంగిట్లా వేసిండ్రు అనుకుంటుర్రా? కాదు కాదు, 10 దినాల సంధి నడి రోడ్డు మీద పొక్క పడ్డదని ఎవరన్నా చూసుకోకుండా వస్తే ఆయనతో ఆ పొక్కలా పడతారని ఇట్లా బండ్ల మీద పోయేటోళ్లకు కానరావాలని 2 రాళ్ళు చెట్టు కొమ్మలు పెట్టి ఈడికెళ్ళి పోతే డేంజర్ అన్నట్టు పెట్టిర్రట. ఇది ఏడనో ఊరికి దూరమో బండ్లు ఎక్కువ తిరగని తావులనో అనుకునేరు. కాదు కాదు, నిర్మల్ బస్టాండ్కు పోయే తొవ్వల కరెంటీ ఆఫీసు ముంగట పొక్కవాడి 10 దినాలు అవుతున్నా కూడా ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరట. మరి మున్సిపల్ ఆఫీసర్లకు ఆ పొక్క కానొస్తలేదా అంటే రోడ్ల శాఖ ఆఫీసర్లే సప్పుడు చేస్తలేరు. మాకేమొచ్చిందని ఇట్లా చూసి సప్పుడు చేయకుండా పోతుండ్రో ఏమో గానీ ఇట్లా బండ్ల మీద పోయేటోళ్లకు బాగానే తిప్పలు అవుతుందట. చూసి చూడకపోతే పొక్కలకి ఇట్లా టైరు పడితే పానాలు గాలే కలిసినట్టే. ఇసొంటి పొక్కలను గూడిపి సాపు చేయవలసిన రోడ్ల ఆఫీసర్లు అంతగానం ఏం కట్టలు కడుతుండొచ్చు, ఏం కమాలు కడుతుండొచ్చు. అమ్మ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మేడం గారు, జర మీరన్న యుగురంతో వెంటనే నిర్మల్ జిల్లా బస్టాండ్కు పోయే తొవ్వల కరెంట్ ఆఫీసు ముంగటున్న పొక్కను మూసేయించే పని పెట్టుకోండి మేడము, బాగుంటుంది, మీకే పుణ్యం ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.